లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. సో రాకేష్ మాస్టర్ అంటే మీకు ఎంతో ఇష్టం. అవును. సో ఇప్పటి నుంచో ట్రావెల్ చేస్తారు రాకేష్ మాస్టర్. అవును. సో రాకేష్ మాస్టర్ చనిపోయిన రోజు కూడా మేము అక్కడే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. అవును. చాలా బాధలో ఉండే. దాని తర్వాత ఇప్పుడు ఎట్లుంది రాకేష్ మాస్టర్? గుర్తొస్తున్నాడా అసలు? మీకు ఒకటి తెలుసా, రాకేష్ మాస్టర్ వల్లనే నాకు ఇప్పుడు లైఫ్ లేదు. రాకేష్ మాస్టర్ వల్ల. ఉమ్. హ్మ్. ఎప్పుడు డీలో చేసిన తర్వాత హ్మ్. అయినా నేను ఆయన దగ్గరికి ఎందుకు పోయినా, హ్మ్. మంచి హృదయం ఉండాలా, మంచి మనసు ఉండాలా. హ్మ్. ఇప్పుడు ఆ దేవుడు ఆయన దగ్గర నుంచి నా ఇజ్జత్ పోవాలని పెట్టిండు అంతే. హ్మ్. తర్వాత మళ్ళీ ఆయన నుంచి కంటిన్యూ చేసుకున్నా, ఆయనతో లాస్ట్, ఆయన చనిపోయేంత వరకు లాస్టే ఉన్నా. అవును. ఇప్పుడు ఎక్కడ కలిసిన నాకు దండం పెడతారు తెలుసా జనం. ఓకే. ఎందుకు పెడతారంటే, ఆయన వల్ల నీ పరువు పోయినా ఆయనతో లాస్ట్ వరకు నువ్వు జర్నీ చేసిన వచ్చినా నువ్వు గ్రేట్ అంటారు. అది గ్రేట్ కాదు. ఎప్పుడైనా ఒక మనిషి అనేవాడు కుక్క బుద్ధి ఉంటుంది. హ్మ్. ఆ కుక్క బుద్ధిని మనం పట్టించుకోవద్దు. వాడు మనిషా కాదా అనేది పట్టించుకోవాలి. హ్మ్. వాడికి తెలిసి వస్తుంది ఒకరోజు. హ్మ్. రాకేష్ మాస్టరు నేను చచ్చిపోతే ఎంతమంది వెరైటీగా ఏడుస్తారని నీకు చెప్పిండా? హ్మ్. ఒక దాంట్లో చెప్పిండు, జానీ ఇట్లా వేస్తాడు, శేఖర్ ఇట్లా ఏడుస్తాడు, నా గురించి చెప్పిండా? ఆయనకు నా గురించి ఆ ఛానల్లో క్రియేట్ చేసి బ్యాడ్ ఇంప్రెషన్ చేయించారు. ఓకే. మళ్ళీ నేను చేరి నేను ఎట్లా అంటున్నా ఆయనతో రిజిట్ చేయించుకున్నా. హ్మ్. అది కావాలి మనిషికి అంతే. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు చాలా వైరల్ అయ్యారు కదా. రాకేష్ మాస్టర్ శిష్యులు అంటే సత్య మాస్టర్ కనిపిస్తాడు, శేఖర్ మాస్టర్ కనిపిస్తాడు, జానీ మాస్టర్ కనిపిస్తాడు. మరి బషీర్ మాస్టర్ కనిపించాడే? అంటే శిష్యుడు వేరు, నేను ఒక షోలో చేసిన ఆయన దగ్గర నేను డాన్స్ నేర్చుకోలే, ఒక షోలో చేసిన అంతే. అవును. షోలో చేసిన నా గురించి చెప్తాడు కదా, నా గురించి మస్తు చెప్పిండు, అవును. చాలా వీడియోలలో చెప్పిండు. శేఖర్ తర్వాత బషీర్ మాస్టర్ అని చెప్పిండు. హ్మ్. కానీ ఆయన చెప్పినంత మాత్రం అది కాదు, కానీ మనకు కూడా ఉండాలా హ్మ్. అట్లా. అందుకోసం నేను ఆయనతో ఎక్కడోనో ఆయన కలిసినప్పుడు చేతులు కట్టుకుంటాం, ఆయనతో ఉండడం మంచిగా ఉంటా. హ్మ్. అందుకోసం లాస్ట్ వరకు కూడా చనిపోయిన తర్వాత ముందు కూడా నేను ఆయనతోటే జర్నీ చేసిన. ఆయన ఎప్పుడైతే చనిపోయిండో అప్పటి నుంచి కథం కట్టు హ్మ్. అంతే. వాళ్ళ ఫ్యామిలీని ఎవరు చూసుకుంటున్నారు ఇప్పుడు? వాళ్ళ ఫ్యామిలీకి ఏంది, మస్తు ఉన్నారు, మంచిగా ఉన్నారు. అంతేనా? హ్మ్. నేను ఏమంటాను బ్రో, ఇవాళ రేపు 100 కోట్లు పెట్టి సినిమా తీసినా ఒకటే రోజు, హ్మ్. 100 కోట్లు సంపాదించే మనిషి చచ్చిపోయినా ఒకటే రోజు. హ్మ్. అలాంటి రోజులు ఇవి. హ్మ్. ఓన్లీ ఫోనే జడగొట్టింది అందరిని. ఓకే. ఎవరు ఎదగాలన్నా చూసినా ఫోనే. ఇట్లే అంటారు, ఏమవుతుందో తెలియదు, ఇంత పైకి పోతూనే ఉంటుంది అది. హ్మ్. ఇదే ఇక అట్లాంటి రోజులు అయిపోయినాయి. ఇంకా రాను రాను చూడు, నువ్వు సొంత తండ్రి చచ్చిపోయినా ఏడవరు ఫోనే. హ్మ్. అట్లాంటి రోజులు వస్తాయి, నువ్వే చూస్తూ ఉంటావు. హ్మ్. అంటే ఆ రోజు. ఇదివరకు ఒక 100 కోట్ల సినిమా తీస్తే మనం అక్కడ పోస్టర్లు చూసేవాళ్ళం. బా, నెల రోజు 30 రోజులు, 15 రోజులు, 20 రోజులు. ఇప్పుడు అక్కడ చూస్తున్నాను ఒక్కటే రోజు. అది ఎప్పుడు హిట్ అవుతుంది ఈ రోజు? పొద్దున సినిమా రిలీజ్ కానీ సాయంత్రం సక్సెస్ మీట్. ఇంకోటి కూడా తెలుసు జనాలకి, ఇప్పుడు కూడా ఒక పాట హిట్ అయిన సినిమా, చిన్న బడ్జెట్ సినిమాలలో ఒక పాట హిట్ అయిన సినిమా హిట్ కాదు. సినిమా హిట్ అయిన సినిమా పాటలు హిట్ కావు. ఓకే. ఇప్పట్లో కొన్ని ఉన్నాయి అట్లా. ఎట్లా అంటే జనాలకి ఎట్లా ఉండాలంటే, మంచి చేస్తే చూడరు, చెడ్డ చేస్తే సొల్లు కాచుకొని చూస్తారు. అవును. నేను ఇన్స్టాలో ఫేస్బుక్లో చూస్తుంటా, ఆమె ఎవరు పోయి అటు పోయి తారంది, మొగోడు ఆడోడు కూడా జుట్టు పోసుకొని చీర కట్టుకొని స్నానం చేస్తే 100 మిలియన్ లైక్లు, వ్యూస్. ఓకే. అట్లాంటి రోజులు అనమాట. సో ఇంకోటి మాస్టర్, చాలా మంచి పెద్ద పెద్ద సాంగ్స్ కొరియోగ్రఫీ కూడా మీ చేతుల నుంచి పోయినాయి. అవును అని చెప్పి అయితే నాకు తెలిసింది. సో చెప్పొచ్చా పాట నేను? చెప్పు. నీ పక్కన పట్ట నీ చేతికి పోయింది. నా చేతిలోంచి పోయింది. అంటే నా చేతుల నుంచి పోవడానికి కారణం ఏంటంటే, ఆ సాంగ్ ఫస్ట్ సాంగ్ నాకే పంపించారు. విన్నది కూడా మీరే అంట? నేనే ఫస్ట్ సాంగ్ నేనే విన్నా. పక్కన పడ్డలేదు ఆ సాంగ్. మేము అప్పుడు టిక్ టాక్ లో మంచి ట్రెండింగ్ లో ఉండే. నేను ఒక అబ్బాయి వాళ్ళ ఊరికి పోతాను. యాక్చువల్గా మీకు అబ్బాయి కూడా ఎందుకు, చిలకలూరుపేట రవి కొరియోగ్రాఫరు. అబ్బాయి ఇప్పుడు టిక్ టాక్ లో ఉన్నప్పుడు వాళ్ళు అతనితో ఒక సాంగ్ చేయడానికి పోతున్నప్పుడు ఈ ప్రొడ్యూసర్ సాంగ్ పంపించిండు, ఈ సాంగ్ మీరు చేయాలరా అని. పంపించిన తర్వాత సరే అని అంతా అనుకున్నాం. వచ్చిన తర్వాత వేరే వాళ్ళు చేసి, ఎందుకోసం అట్లా? ఇంకా అది ఏం జరిగింది, ఆ రాజకీయాలు అడిగి టైం వేస్ట్ చేసుకోదలుచుకోలే. మేము చేసేది ఏంది, నెక్స్ట్ ఆడపోయినాం, సాంగ్ చేసినాం, వచ్చే వరకు వేరే వాళ్ళు సాంగ్ చేసారు అంతే. అంటే బాధ అనిపించలే అప్పుడు? అంతే, ఇది పోయింది, ఇంకా నెక్స్ట్ ఏదైనా ఉంటుంది అనుకున్నాం అంతే. అంతేగాని చాలా రేర్గుంటారు పట్టించుకోవద్దు. ఇక అవన్నీ పట్టించుకుంటే మనిషి పైకి రాడు, ముందుకు వెళ్తూనే ఉండాలి. ఇప్పుడు నాకు మొన్న ఒక సంగీతం వచ్చింది, 8 లక్షల సంగీతం. మొత్తం బడ్జెట్ ఇచ్చినా అంత ఇచ్చిన. వాళ్ళు ఆడికి పోయిన తర్వాత మొత్తం అంతా ఓకే అన్నారు. అడ్వాన్స్ తీసుకోవడానికి పోతే వాళ్ళ డాడీ పక్కన వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, బషీర్ మాస్టర్ మీరు ఓన్లీ కొరియోగ్రాఫ్ చేయండి, డెకరేషన్ మా ఫ్రెండ్కి ఇచ్చిన అన్నాడు. మొన్న ఒక 10 లక్షల సంగీతం వచ్చింది, చేసిన.
ఎప్పుడైనా మన దగ్గర నుంచి ఒకటి పెద్దది పోయిందంటే ఇంకోటి వస్తుంది మనకి. ఓకే. అది నువ్వు చేయకూడదురా, దాంట్లో ఇటకాలు ఉంటాయని చెప్పినట్టు అనమాట. అరే అది పోయింది రే, నా లైఫ్ బాగలే, నాకు అది బాగలే, ఆ పూజల దగ్గర పోయి అన్ని డబ్బులు ఖర్చు పెట్టడం, నీ మనసు వేస్ట్ అంటారు. వేస్ట్. నీ మనసు మంచిగా ఉంటే ఆటోమేటిక్ అన్ని పనులు అవుతాయి. ఓకే. సో మాస్టర్ మీకు ఇష్టమైన కొరియోగ్రాఫర్? నాకు ఇష్టమైన కొరియోగ్రాఫర్ అయితే లారెన్స్ మాస్టర్. సూపర్. కలిసారా మాస్టర్? లారెన్స్ మాస్టర్ని నేను ఇప్పుడు కాదు, దాదాపు ఆయన్ని 15 సంవత్సరాల క్రితమే కలిసిన. వాళ్ళ ఆఫీస్ బంజారాలిస్లో ఉండే. నేను ఒక్కనే కాదు, మా అమ్మ, నేను, నా ఫ్రెండ్ ఇట్లా సోఫాలో కూర్చొని మాట్లాడినాం. సో ఇష్టమైన హీరో? ఇష్టమైన మహేష్ బాబు. కలిసారా? మహేష్ బాబుని నేను పెట్టుకోను, కలాలనుకుంటే నాకు ఎంతసేపు కూడా పట్టదు, కానీ పెట్టుకోను అట్లా. నెక్స్ట్ గుంటూరు కారం, జనవరి 12 తారీఖు. నేను ఫస్ట్ మార్నింగ్ సినిమా చూసింది మహేష్ బాబు గారిది రాజకుమారుడు. ఓకే. అదొకటే ఇక. అసలు ఫస్ట్ మార్నింగ్ షోలకు పోను నేను. ఓకే. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.